హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే వీడియో షూట్ చేయడం అస్సలు కుదరలేదనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో మా ఊడికి బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత నుంచి వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. మంచిగా మార్నింగ్ సన్ రైజ్ మంచిగా అయింది కదా, నిన్నంతా అవ్వలేదన్నమాట. సో గురువారం రోజు మంచిగా అయింది. చాలా అంటే ఆ ఫేస్ మీద రైసెస్ పడుతూ ఉంటే కొంచెం బాగా అనిపిస్తుంది. మరీ ఎక్కువ పడితే మాడిపోతాం, కానీ కొంచెం ఆ మార్నింగ్ అయితే ఆ వైబ్ బాగుంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మా ఊడికి లంచ్ పెట్టిన తర్వాత కిచెన్ చూడండి ఎంత గందరగోళంగా ఉంటుందో చూపిస్తాను. అంత హడావిడి ఉంటుందంటే అంత హడావిడి, ఎందుకంటే వాడు వ్యాన్ అన్నీ ప్రిపేర్ చేయించినాక 15 మినిట్స్కి వస్తుంది. కానీ ఏమో బట్ కొంచెం ముందు వచ్చినా నాకు కొంచెం బెంగగా ఉంటుందని, అంత ఏదో రకంగా ఉంటుందని అన్నీ ముందే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో కర్రీ వచ్చేసి మార్నింగ్ ఎగ్ కర్రీ చేశాను. మళ్ళీ టూ టైమ్స్ ఎందుకు అనడం అనేసి చెప్పాను కదా, మా వాడికి 4 వరకే స్కూల్ ఉంటుందని. సో అందుకని లంచ్ బాక్స్ పెడుతున్నాను. ఆ బ్రేక్ఫాస్ట్ అస్సలు తినడం అనమాట. సో ఏదో ఒకలాగా సతాయించి తినిపించాలి. ఇక మా చిన్నోడు మొత్తం వాటర్ పడబోసాడు. సో మళ్ళీ ఆ మ్యాట్తో తీసేసి దాన్ని ఎండకి వేయాలన్నమాట. ఇక్కడ బాస్కెట్ అండ్ బ్యాగ్ బయట పెట్టేశాను. అండ్ అక్కడ ప్లేట్ చూసారు కదా, అది వచ్చేసి వాడికి రైస్ కలిపి పెట్టమంటాడు. అంతకుముందు మంచిగా కర్రీ వేరు రైస్ వేరు తీసుకెళ్ళేవాడు. మళ్ళీ అలా ఫ్రెండ్స్ని చూసినట్టున్నాడు, మళ్ళీ కర్రీ రైస్ కలిపి పెట్టమని నేర్చుకున్నాడు అనమాట. సో అందుకని ఆ ప్లేట్లో అన్నం కలిపి పెట్టేసి మిగిలింది అక్కడ పెట్టాను. అది కుక్కకి వేయడానికి పనికి వస్తుంది. అండ్ ఒక దాంట్లో రైస్ ఉందన్నమాట. అండ్ ఇడ్లీలు ఇంకో దాంట్లో చట్నీ చేస్తాను కదా, అది ఎగ్ కర్రీ. సో ఇక మా కూడా వ్యాన్ వచ్చింది 7:15కి అట్లా వస్తుంది. సో అందులో వెళ్ళిపోతాడు. సుల్తానాబాద్ అనమాట వాడిది. వాడు వెళ్ళినాక కొద్దిగా మెల్లిగా మొదలెడతానమాట పని. ఇల్లంతా ఊడ్చుకోవాలి. ఫస్ట్ ముందే ఊడ్చేసాను అనుకోండి, మా పెద్దోడు ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. మళ్ళీ తింటారు కదా, తిన్నప్పుడు ఆల్మోస్ట్ 10% కిందే పడేస్తారనమాట. మా పెద్దోడికి తినిపిస్తుంటే మా చిన్నోడు తినడు, కానీ పెట్టమని అడుగుతాడు. సో వాడి ప్లేట్లో పెట్టేసి వాడి ప్లేట్లో ఇల్లంతా పోసుకొస్తూ ఉంటాడు. వాటర్ మొత్తం వస్తూ ఉంటారనమాట. సో అందుకని ఇంకా మళ్ళీ తర్వాత ఊడ్చేస్తానమాట వాడు వెళ్ళాకే మ్యాక్సిమము. అండ్ ఇక నేను వచ్చేసి ఇంకొక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, టమాటా బెండకాయ కర్రీ. సో మామూలుగా మాకు కిచెన్లోకి మంచిగా సన్లైట్ వస్తుంది, అదే మీకు గ్రిల్స్లోంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట. జస్ట్ ఏం లేదు, టమాటా కర్రీ అంటే సింపుల్ బేసిక్ కర్రీ ప్రిపరేషన్ ఏంటి అంటే ఆయిల్ వేసుకోవడం, పోపు గింజలు వేసుకోవడం, పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవడం, కరివేపాకు వేసుకోవడం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని నెక్స్ట్ పసుపు వేసుకొని అది కూడా కొంచెం ఇట్లా ఒక్క 10 సెకండ్స్ అట్లా పసుపు స్మెల్ రాకుండా సాల్ట్ అయిన తర్వాత మనం ఏ వెజిటబుల్ కుక్ చేస్తున్నామో ఆ వెజిటబుల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కుక్ చేస్తుంటే మా వాడు చూడండి ఇడ్లీ పెట్టించాను. ఆడు వెళ్ళేప్పుడు మా పెద్దోడు వెళ్ళేప్పుడు తింటా అంటే ఇవ్వలేదు, ఇలా పడేస్తాడనే. తర్వాత ఇక నేను కుకింగ్ చేసుకుంటున్నాను కదా అని వాడికి పెట్టిచ్చేసాను అనమాట. సో వాడు తింటున్నాడు. ఆ తినడం సగం ఆల్మోస్ట్ కింద పడేస్తూనే ఉంటాడనమాట. మొత్తం నెత్తికి రుద్దుకున్నాడు. వాటర్ వేయమంటాడు, ఒక 2 ముద్దలు తిన్నాక వాటర్ వేయమంటాడు. ఆ వాటర్ ఇచ్చాక ఏం చేస్తాడంటే అవన్నీ దాంట్లోకి పోసి గ్లాస్లోకి పోసి ఆ గిన్నెలోకి పోసేసి చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇక ఈ బౌల్ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ తీసిందనమాట. అంటే నాకు ఎంత కావాలో మార్నింగ్కి అంతే తీసి పెట్టేసుకుంటాను ఇడ్లీ బ్యాటరు. మిగిలిందంతా మళ్ళీ దేంట్లోంచి తీసానో అందులోంచి పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి మా వాడు ఎంత రచ్చ చేశాడో మీకు చూపిస్తాను. మొత్తం తలకు పూసేసుకున్నాడు చట్నీ మొత్తం. ఇంకా చట్నీ వేయకపోతే బౌల్లో వేస్తే చట్నీ ప్లేట్లో వేయమంటాడు, ప్లేట్లో వేస్తే బౌల్లో వేయమంటాడు. ఇక చూడండి ఇంకెంత యాక్టింగ్ చేస్తున్నాడు. మా పెద్దోడు ఇట్లా లేకుండా అసలు వాడు తిండే సరిగ్గా తినకపోయేది, వీడు తింటున్నాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సగం మొత్తం కింద పడేస్తున్నాడు అని సాడ్గా ఉండాలో తెలియట్లేదు, బట్ హ్యాపీగానే ఫీల్ అవుతాయి. ఎందుకంటే ఆడ తింటే సరిపోద్ది, కడుక్కోవడం తోచుకోవడం అంటే సెకండరీ. కానీ వాళ్ళకి ఈ జనరేషన్లో మాత్రం పిల్లలకు ఫుడ్ తినిపించాలంటేనే చావు వచ్చేస్తుంది అనమాట, అంత సతాయిస్తున్నారు. సో ఇప్పుడు ఆ గిన్నెలన్నీ తోమేసుకుంటాను అనమాట. వాడు ఎన్నిటికి రుద్దుతాడో ఆ చట్నీలు అవన్నీ రుద్దేసి
రుద్దేసి కడిగేసి పెట్టేస్తాను. ఇక్కడ చూస్తారా మార్నింగ్ మా వాడికి పెద్దోడికి వండిన రైస్ ఉంది అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మాకు ఆఫ్టర్నూన్కి రైస్ కడిగి పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇడ్లీలు ఉన్నాయి. ఇక నేను బ్రేక్ఫాస్ట్ చేయను, బట్ బ్రేక్ఫాస్ట్ ఇక 10:30కి 11కి అట్లా బ్రంచ్ చేసేస్తాను అనమాట. సో ఆ టైంలోనే ఇక మిగిలిన ఇడ్లీలు నేను తినేస్తాను అని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను వాటర్ తాగలేదు, 9 అవుతుంది ఇంకా తాగలేదనమాట. జీరా వాటర్, చియా సీడ్స్ వాటర్ కలిపి పెట్టేసుకుంటాను కదా. సో వాటర్ తాగలేదు. ఫస్ట్ అయితే మా చిన్నోడికి స్నానం చేయించేసాను. ఎందుకంటే వాడు అంతా చట్నీ రుద్దేసుకున్నాడు కదా, మళ్ళీ కళ్ళలోకి వెళ్తే ఇబ్బంది అవుతుందని వాడికి స్నానం చేయించేసి ఫ్రెష్ అప్ చేయించి టీవీ ఆన్ చేసి పెట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పూజ ఆల్రెడీ చేసేసి ఉన్నాను. అది పూజ చేసే క్లిప్స్ అన్నీ వీడియో తీయడం అనేది కుదరలేదనమాట. సో అందుకని పూజ చేసిన క్లిప్స్ తీయలేదు. వాడిని పట్టుకోవడం, ఆ పూజ చేయడం, వాడు ఏదో ఒకటి ఆర్తి కప్రాలు, అగరబస్తీలు అవన్నీ తీసుకొని లాగేసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటాడు. సో వాడు ఎందుకు బయట ఆడుకున్నప్పుడు లేకపోతే ఏదన్నా చిన్నగా వర్క్లో ఉన్నప్పుడు టీవీ చూసినప్పుడు పూజ చేసేసుకుంటాను. కొంచెం బెదిరించి కూర్చోబెట్టచ్చు, కానీ ఎందుకు పూజ చేసేటప్పుడు ఏడిపించడం అన్నాక అనుకొని వాడిని ఇక సతాయించినా కూడా వదిలేస్తాను అనమాట. సో వాడికి మా పెద్దోడికి ఎలా అలవాటైందో మా చిన్నోడికి కూడా మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయినాక దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు అయిపోయిందనమాట. సో నా పిల్లక చూసారా, పిల్లక వేసుకోకపోతే అక్కడ ఉబ్బరిచ్చడం భరించలేకపోతున్నాం అనమాట. చాలా అంత చిక్కుచ్చుకున్నట్టుగా అవుతుంది. చూడండి, స్వెట్ అసలు మామూలుగా వస్తలేదు, ఫుల్గా వస్తుంది అసలు సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే. బట్ ఈవినింగ్ మాత్రం ఫుల్ డ్రౌజీగా అయిపోయింది. ఈరోజు హైదరాబాద్లో ఫుల్ వర్షం ఉండేనంట గురువారం రోజు. అండ్ ఇక్కడ మా ఊడికి అన్నం కలిపేసాను. కర్రీ కొంచెం ఘాటుగా ఉంది, ఎగ్ కర్రీ, అందుకని బ్యాలెన్స్ చేయడానికి పెరుగు యాడ్ చేసింది అనమాట. చెప్పు ఆఫ్టర్నూన్ వచ్చేసి పడుకొని లేచిన తర్వాత బయట ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు అంతా ఇట్లా పూలు ఫుల్గా అయిపోయి కింద రాలిపోతూ ఉన్నాయి, మళ్ళీ కొమ్మలు కూడా వెడల్పుగా ఉన్నాయని దాన్ని కడదామని బయటకు వచ్చాము. ఎన్ని కోతులు ఉన్నాయంటే అన్ని కోతులు ఉన్నాయి. మా వాడు నేను ముందెళ్తే నా వెనకాలనే వచ్చేస్తున్నాడు. సో ఆల్రెడీ ఒక కోతితో ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని అవి వెళ్ళినాకే కడదామని ఊరుకున్నాను అనమాట. సో చూసారా, అవి పూలు పూసి రాలిపోతే పర్లేదు, కానీ మా వాడు ఏం చేస్తున్నాడో ఆకులు పూలు అన్నీ తెంపుకుంటూ మొత్తం చేసుకొస్తున్నాడు అనమాట. ఇక దారాలు కట్ చేసి పెట్టాను, ఆల్రెడీ ఒకటి కట్టాను ఇట్లా దారం, ఇంకోటి కడదామనే టైంకి మొత్తం కోతులన్నీ వచ్చి చేరాయన్నమాట. సో మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ చూపిస్తాను, గోడ పైన ఉండే. అండ్ ఇక వెళ్ళాక నేను కడదానని అక్కడ కూర్చుని పోయాను. మా వాడు వచ్చే టైం అయిందనమాట, 4 o'clock. మా పెద్దోడు వచ్చేస్తాడు కదా. అండ్ వెదర్ చూడండి, చెప్పాను కదా ఈవినింగ్ టైంలో అంటే 4కి 3:30కి ఆ టైంలో ఫుల్ డ్రౌజీగా అయింది. అంటే వర్షం ఏం పడలేదు మా సైడ్ అయితే, జస్ట్ స్ప్రింకిల్స్ లాగా కొంచెం అట్లా తుప్పురుగా పడింది. మార్నింగ్ ఎంత ఎండ ఉండేనో ఇప్పుడు అంతా కూల్గా అయిపోయింది. సో ఇప్పుడు చూడండి కోతులు ఎంత మంది ఉన్నాయంటే ఫుల్ ఉన్నాయి. పాపం మా పెద్దోడు వచ్చినా వాడిని తీసుకురావడానికి ఒక 5 minutes 10 minutes వాడిని రోడ్ మీదే ఆపాల్సి వచ్చింది. ఇక వాళ్ళు వచ్చినాక వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి పాలు అవన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ 6కి అట్లా వీడియో తీసాను అనమాట. అప్పటి వరకు ఏం తీయలేదు, ఎందుకంటే వాళ్ళు నన్ను తీయనియరు, వాళ్ళతోనే తిరగాలి. బయట మెయిన్గా కోతులు ఉన్నాయి కదా, సో అందువల్ల ఆ వీడియో తీసుకుంటూ కూర్చుంటే మళ్ళీ ఏదో ఒకటి తలకాయ నొప్పి అవ్వద్దని తీయలేదు. సో వీళ్ళకి ఫ్రెష్ చేయించిన తర్వాత నేను చపాతీ చేశాను, నేను తినేసాను. 5 వరకే నాకు ఫినిష్ అయిపోద్ది. వీళ్ళకు 6కి అట్లా చపాతీ మా పెద్దోడికి పెడితే మా చిన్నోడు ఏం చేస్తాడు, నాకు కూడా కావాలంటాడు. బట్ ఆ చపాతీ తింటాడా, తినాడు. ఏం చేస్తాడంటే చపాతీ ప్యాన్ తెచ్చి మళ్ళీ దాని మీద గంటెతో స్పూన్తో మళ్ళీ చపాతీలాగా చేస్తాడనమాట. 6కి అట్లా ఇక్కడ ఏదో క్యాంపెయినింగ్ జరుగుతుంది, ర్యాలీ తీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళది, ఎందుకో తెలియదు కానీ అది వీడియో క్లిప్ ఉంటే షూట్ చేశాను. ఇంకా చూడండి, అంట్లు తోమిది అయిపోయింది, పని అంతా అయిపోయింది, పిల్లలు కూడా తినేసేయడం అయిపోయింది. 7:30కి అట్లా ఇంట్లో గిన్నెలన్నీ కిచెన్ క్లీన్ చేద్దామని కొంచెం క్లీనింగ్ స్టార్ట్ చేసేసరికి మా చిన్నోడు ఎందుకో సడన్గా క్రాంకీ అయ్యాడు, ఎత్తుకోమని ఏడ్చాడు. ఇట్లా ఎత్తుకొని వాడిని ఒక 10 minutes ప్యాంపర్ చేస్తే కానీ వాడు మళ్ళీ కుదురుగా అవ్వడనమాట. ఎత్తుకొని అక్కడ కూర్చోబెట్టుకొని ప్యాంపరింగ్ చేయాలన్నమాట. అస్సలు ఇప్పుడే కాదు, ఎప్పుడు నేను గిన్నెలు తోమని వాడు అన్నమాట. వద్దు 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 అంటాడు. ఇక్కడ చూడండి వాడు వీడియో తీస్తుంటే వెనకాల వాడు
ఏదో ఫోర్స్లు ఇస్తున్నాడు అనమాట. మా చిన్నోడికి ఏంటంటే ఫుల్ ఏమంటారు పొసెసివ్నెస్ ఎక్కువ అన్నమాట. ఇప్పుడు మా పెద్దోడు వచ్చి ఒక 5 నిమిషాలు కాదు, జస్ట్ వచ్చి నా మీద కూర్చోగానే ఏడవడం అంతా మొదలెడుతూ ఉంటాడు అనమాట. అస్సలు దగ్గరికి వాడు కూర్చోడు, వాడిని కూర్చొనివాడు అనమాట దగ్గర. ఇప్పుడు వాడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మీద వచ్చి నా పైన కూర్చేస్తుంటాడు. వాడు మళ్ళీ దూరం వెళ్ళాడు అనుకోండి, వాడు వెనకాలే వెళ్తాడు కానీ నా దగ్గర మాత్రం కూర్చోడు. అంతేగాని అస్సలు పొసెసివ్నెస్ ఫుల్గా అన్నమాట. వాడికి ఏం పెట్టొద్దు, వాడికి ఏం చేయొద్దు అనమాట. ఎలాగోలాగ చేసి 9 అయిందనమాట, 8:45 ఆ టైం అయింది పిల్లల్ని పడుకోబెట్టేసరికి. మా పెద్దోడు 8 వరకే వికెట్ డౌన్ లాగా పడుకుంటాడు కానీ మా చిన్నోడు అస్సలు పడుకోడు, ఎందుకంటే మధ్యాహ్నం నాప్ తీస్తాడు కదా. మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. కిచెన్ అదంతా క్లీన్ చేసే వరకు నాకు ఎందుకో మనసు ఒప్పదన్నమాట. కిచెన్ క్లీన్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. సో కిచెన్ అంతా క్లీన్ చేసి ఇక్కడ టైల్స్ మీద అంతా ఏమంటే ఇంట్లో అవన్నీ పైన పెట్టేశాను. మార్నింగ్ ఫ్రైడే కాబట్టి అంతా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి అన్నీ పైన పెట్టేశాను. అండ్ మా ఊడి స్కూల్ డ్రెస్ కూడా ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇక నేను అంతా పని అయ్యాక కొంచెం ఇలా స్నానం చేయలేదు. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ వాష్ చేసుకొని పడుకోవడానికి, పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకుంటే బాగుంటుంది అందుకని.